మీరు ఏ దేశానికి వెళ్ళండి, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా సైబర్ సెక్యూరిటీ మీద ఆపర్చునిటీ లేకుండా లేదు. ఎందుకంటే ఈరోజు 760 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే దాదాపు 760 కోట్ల పైనే మొబైల్స్ వచ్చేసినాయి. సో ఈరోజు ఇన్ఫర్మేషను సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు. ఎవరికైనా ఉద్యోగం రావట్లేదు అన్నట్లయితే మేము అందరికీ ఏం చెప్తామంటే, ఇప్పుడు ఏఎంఎల్ మా దగ్గర సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, మేమందరూ కూడా ఏం చెప్తామంటే ఫుల్ స్టాక్ అని చెప్తున్నాం. ఫుల్ స్టాక్లో ఈరోజు జనాలు ఎక్కువైపోయారు కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఫ్రెషర్స్కి వచ్చేసి ఒక 4 లక్షలు 5 లక్షలు 8 లక్షలు ఎంతో కొంత ఉద్యోగం దొరుకుతుంది. సార్ చాలామంది ఏం చెప్తుంటారంటే దీంట్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయని చెప్పేసి. సో మామూలుగా ఇప్పుడు మనం ఏఎంఎల్ తీసుకున్నప్పుడు 1:100 కాంపిటీషన్ ఉందనుకోండి, అంటే ఒక ఉద్యోగానికి 100 మంది ఉన్నట్లయితే, వేరే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నప్పుడు 1:3 కాంపిటీషన్ ఉంటుందండి. అంటే ఒక ఉద్యోగం అంటే 3 పిల్లలు ఉంటారు అంతే. కాబట్టి ఇది తక్కువ కాంపిటీషను, మీకు లైఫ్ బిందాజాగా ఉంటుంది. యాక్చువల్గా మీకు ప్యాషనేట్ ఉన్నట్లయితే, ఫారెన్సిక్స్ అంటే మనం దొంగలం కనిపెడతాం కదా, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అంటే ఈరోజు మనము భారతదేశంలో సైబర్ నేరాల మీద పడి కొన్ని లక్షలాది కోట్ల డబ్బులు దొంగలు ఎత్తుకోబోతా ఉన్నారు అనమాట. కంబోడియా అక్కడ ఇక్కడ గ్యాంగులు, కార్టెల్ గ్యాంగ్స్ అంటారు, వీళ్ళందరూ పెట్టేసి మన సంపదనంతా దోసుకుపోతున్నారు, మన బ్యాంకుల్ని హ్యాక్ చేస్తున్నారు. నేను ఇంకొక దేశం గురించి చెప్పాలి ఇప్పుడు ఈ కోర్సు గురించి చెప్పేటప్పుడు. నార్త్ కొరియా అని చెప్పేసి ఒకటి ఉంటుంది, కిమ్ జాన్ ఉన్, నాకు కరెక్ట్గా పేరు పలకలు రాలేదు కానీ కిమ్ జాన్ ఉన్ వాడి పేరు, ఎంత ఎత్తున ఉంటాడు వీడు. ఈ దేశంలో ఇంక వేరే చదువు అనేది ఉండదు, ఆ దేశం మొత్తం అందరికీ సైబర్ సెక్యూరిటీ నేర్పిస్తారు. వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ దేశం వాళ్ళని ఈ దేశం వాళ్ళని మోసం చేసే పని, ఎక్కడెక్కడైతే సైట్లను హ్యాక్ చేయడం, వాళ్ళు డబ్బులు ఎత్తుకోపోవడం అనమాట. వాళ్ళు అట్లాగే బతికేస్తున్నారు. ఇటువంటి అందరి దగ్గర నుంచి ముందు మన దేశాన్ని మనం కాపాడుకోవాలన్నట్లయితే, మన గవర్నమెంట్ ఏజెన్సీస్ని, మన బ్యాంక్స్ని, మన యొక్క ప్రజల యొక్క ఆస్తులను కాపాడాలన్నట్లయితే ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చదివితే మీకు గవర్నమెంట్ లెవెల్లో మంచి స్థాయి దొరుకుతుంది. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లోకి వచ్చినప్పుడు కూడా అన్లిమిటెడ్ శాలరీ దొరుకుతుందండి.